రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో అత్యధిక పనులు చేపట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని బలవంతపూర్ గ్రామ సర్పంచ్ కొంగరి కనకవ్వ రాజయ్య తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామ పంచాయతీ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొంగరి కనకవ్వ రాజయ్య మాట్లాడుతూ ఈరోజు ఉపాధి హామీ పథకం బృందం గ్రామంలో చేపట్టిన పనులపై సమగ్ర తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగాయా లేదా, కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమయ్యాయా అనే అంశాలపై ప్రత్యేకంగా పరిశీలన చేసినట్లు చెప్పారు. గతంలో గ్రామంలో 30 లక్షలకు పైగా ఉపాధి హామీ పనులు నిర్వహించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ పనులను 1 కోటికి పైగా పెంచి గ్రామ కార్మికులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం పాలక మండలి, గ్రామస్తుల సహకారంతో పలు తీర్మానాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరిత రవి, వార్డు సభ్యులు రమ్య గణేష్, కృష్ణవేణి బాలరాజు, కొంగరి స్వామి, ఎండి షాదుల్, బొజ్జు రవీందర్ పలువురు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి గ్రామానికి తనిఖీ బృందం రావడం జరిగింది. దాంట్లో గ్రామ భాగంగా అన్ని వర్క్స్ జరిగిన తీరును, కూలీలకు ఏదైతే అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో ఎట్లా పడ్డది, పనులు ఎట్లా ఉన్నాయనే దాని మీద తనిఖీ బృందం తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో అన్ని సంతృప్తికరంగా ఉన్నాయి, అన్నీ బాగా జరిగినాయని తెలియజేయడం జరిగింది ప్రజలు. గతంలో కూడా అన్ని పనులు కూడా మంచి జరిగినాయి. రాబోయే రోజులలో కూడా ఇంకా గ్రీనరీకి సంబంధించి గ్రామంలో అన్ని రోడ్లకు ఇరువైపులా చెట్లు పెంపకం లాంటివి ఇంకా చాలా కార్యక్రమాలు ఉపాధి హామీలో తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకారం తెలియజేస్తూ అందరూ తీర్మానం చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం ఇది. గ్రామంలో ఉపాధి హామీ ఒక సుమారుగా 30 లక్షల రూపాయలు ఈ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి వారి అకౌంట్లలో వివిధ పనులకు గాను జమ చేయడం జరిగింది. ఈ రాబో కాలంలో దీన్ని 3 అంతలు చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి హామీ నుంచి ఒక 1 కోటి రూపాయలు వరకు కూడా వీళ్ళకి చెల్లించే విధంగా పనులు తీసుకుంటూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను కూడా వీళ్ళకు చేరవేస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అందరూ ప్రజలు కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. అదే ప్రకారంగా మేము కూడా గ్రామ పంచాయతీ నుంచి మా పాలకవర్గం, మా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రజలందరూ కూడా సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.